రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. జాగ్రత్త. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయున్నది. చదవబడిన వాక్య భాగాల నుంచి ఈరోజు దేవుడు సకల యుగాల్లో రాజు అయ్యున్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్న దాంట్లో ఒక భాగాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా స్టడీ చేస్తాం. మనం ఆదివారం ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుడు సకల యుగంలో రాజు అయ్యున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఆయన పితల కాలంలో ఎలా రాజు అయ్యున్నాడు, ధర్మశాస్త్ర కాలంలో ఎలా రాజు అయ్యున్నాడు, నేడు ఆయన ఎలా రాజు అయ్యున్నాడో ఈ విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా దేవుడు నేడు రాజ్య పాలన చేస్తున్నాడు. అది ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనది అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఈ రాజ్యము ఎలాంటి స్థితిగతులను కలిగినది అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తూ, దేవుని రాజ్యం అంటే భోజన పానములు కావు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు. ఈరోజు ఈ 3 విషయాల్లో ఒక విషయాన్ని మనం చర్చిస్తాం. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు. మొదటి విషయాన్ని అంటే దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే భోజన పానము కాదు, దేవుని రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ నీతి అనే విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. దీన్ని ఆంగ్లంలో రైచియస్నెస్ అంటారు. రైచియస్నెస్ అంటారు ఆంగ్లంలో. అంటే దాని అర్థం ఏంటంటే పాపానికి వ్యతిరేకమైన పదము. నీతి అని అంటే పాపానికి వ్యతిరేకమైన పదం. పాపం అంటే దుర్నీతి, నీతి అంటే పరిశుద్ధత అని అర్థం ఇచ్చేటటువంటి పదం ఇది. ఒకసారి ఇదే రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. 23, 24 చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాల్లో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని మీరు గమనించండి. 23వ వచనంలో అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారని. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని అంటే పాపానికి వ్యతిరేకమైన పదం అదని అర్థమవుతుంది. పరిశుద్ధతకి మరో పర్యాయ పదమే నీతి. పాపానికి వ్యతిరేకమైన పదం ఎలాగో పరిశుద్ధతకి పర్యాయ పదము నీతి. అంటే ప్రత్యేకంగా యథార్థంగా న్యాయంగా బ్రతికే ఒక జీవన విధానాన్ని చూపించేటటువంటి పదం ఇది. దేవుడు ఆది నుండి కూడా మనుషులు ఎదురు చూసేది నీతి. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రార్థనలు నీతిమంతుల వైపు ఉంటాయి అన్నాడు. నా ప్రార్థన దేవుడు వింటలేదు అని అంటే నేను ఎక్కడో నీతి తప్పుతున్నాను. ఎందుకంటే నీతిమంతుల వైపు ఆయన చెవులు ఉంటాయని అన్నాడు. వారి ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. అంటే నీతి వైపు ఆయన
చెవులున్నాయి అన్నాడు, కీడు వైపు అయిన ముఖము త్రప్పడన్నాడు. అంటే నీతికి విరేతమైనది మరో పదం ఏంటంటే కీడు. నీతి అంటే మేలు చేసే విధంగా ఉంటుంది, కీడు అంటే దుర్నీతి అని అర్థం. పరిశుద్ధతకి మరో పర్యాయ పదము నీతి ఎలాగో, మేలుకి మరో పర్యాయ పదము నీతి. ఈ వచ్చిన జాగ్రత్త చదివినట్లయితే 12వ వచనం ఏమన్నాడు? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. అంటే కీడు చేసేవాడు నీతిమంతుడు కాదని, మేలు చేసేవాడు నీతిమంతుడని. అంటే నీతికి పర్యాయ పదం ఏంటి? ఇక్కడ మరో పర్యాయ పదము మేలు చేయటం. చాలా సందర్భాల్లో మనకి నిరుత్సాహం ఎదురవుతుంది. ఏంటి దేవుడు మా మొర వెంటలేదు, ఏంటి మాకు ఈ శ్రమలు, ఏంటి మాకు ఈ బాధలు, ఏంటి మాకే ఇలాంటి పరిస్థితి అని మనం కొన్ని సందర్భాల్లో నిరుత్సాహానికి లోనవుతాం. దానికి ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలని అంటే, ఆయన వింటలేదంటే నేను ఎక్కడో నీతి తప్పి బ్రతుకుతున్నాను అని అర్థం. ఎందుకంటే రక్షింపు నేరపిండినట్లు ఆయన చేతులు కొరచుగా లేదు, విననారపిండినట్లు ఆయన చెవులు మందంగా లేవన్నాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం చదివితే, విననేరపిండినట్లు ఆయన చెవులు మందంగా ఏమి లేవంటున్నాడు. మరి ఏంటి ప్రాబ్లం? ఎందుకు వింటలేదు? ఎందుకు మనకి సరైనటువంటి జవాబు దొరకట్లేదు? రక్షింప నేరపిండినట్లు, యెషయా గ్రంథము 59 మొదటి వచనం. రక్షింప నేరపిండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరపిండినట్లు ఆయన చెవులు మందంగా లేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. అది చూడండి, నీతికి వ్యతిరేకమైన పదము పాపం. ఆయన ముఖం ఎందుకు మరుగుపరిచాడు? ఆయన ఎందుకు వినట్లేదనంటే, ఆయన ఏదో చేతులు కొరచగా లేవు, ఆయన చెవులు ఏం మందంగా లేవు. రక్షింప నేరపిండినట్లు యెహోవా హస్తం కొరచుగా లేదు, దగ్గరగా లేదు, అందుకోలేకపోతున్నాను అనేది ఏమి లేదంట. ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, మనం ఎక్కడో భూలోకంలో ఉన్నాం. ఆయన చేతులు మనకేమి దగ్గరగా లేవు కాబట్టి అందుకోలేక రక్షించట్లేదని కాదంట. ఆయన చేతులు కొరచుగా లేవు, అందుకోగలరు. కానీ ఎందుకు అందుకోవట్లేదు, ఎందుకు రక్షించట్లేదంటే సమస్య ఉంది అక్కడ. ఎందుకు వింటలేదు? ఆయన చెవులే మందంగా లేవు, ఆయన ఏం చెవిటాడు కాదు, గట్టిగా అరవాల్సిన అవసరం కూడా లేదు. హన్న మనసులో ప్రార్థించిన అర్థం చేసుకునగలిగిన వాడు. హన్న అని ఒక భక్తురాలు ఉంది, ప్రవక్త అయిన సమూయేలుకి అర్థం కాల, ఆవిడే దేవునికి మొరపెడుతుందని. ఆవిడేదో మత్తురాలు అయ్యింది అనుకున్నాడు సమూయేలు, కానీ వాస్తవానికి మౌనంగానే దేవునికి మొరపెట్టినటువంటి భక్తి కలిసాయి. మాట నాలుగు రాకముందే ఎరిగినవాడు దేవుడు అని 139వ కీర్తనలో దావీదు అన్నాడు. ఆయనేమి చేతులు కొరచగా లేవు, ఆయన చెవులు మందంగా లేవు. ప్రాబ్లం ఎక్కడుందంటే, నీతి తప్పుతున్నావు ఎక్కడో, న్యాయం తప్పుతున్నావు ఎక్కడో. అది మనం గ్రహించకుండా దేవుని మీదో, దావిజనుల మీదో, తోటి సహోదరుల మీదో, ఎవరో ఒకళ్ళ మీద నెట్టేసే కార్యక్రమం చేస్తుంటారు. ఏమంటుంటారంటే, దేవుడు ఎందుకు మా మీద చేతకన్ను వేశారు? చేతకన్ను ఏమి ఇలా అలా ఆయన చూసేటట్టుగా నీ ప్రవర్తన లేదు, వినేటట్టుగా నీ ప్రవర్తన లేదు. ప్రాబ్లం అది. యోహాను సువార్త 9వ అధ్యాయము యేసుప్రభువు ఒక విషయం చెప్పాడు. దేవుని రాజ్యం అంటే నీతి అండి. అంటే పాపానికి వ్యతిరేకమైనది, కీడుకి వ్యతిరేకమైనది, పరిశుద్ధతకి మరో పర్యాయ పదం, మేలుకి మరో పర్యాయ పదం. నీతి అని అంటే మేలుకి మరో పర్యాయ పదం. దేవుడు వారి ప్రార్థన వైపు ఆయన చెవులించుతాడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడు, అదిగో నీతివంతుడైతే ఆయన చెవులుంటి అన్నాడు, పాపుల మొర ఆయన ఆలకింపుడు అన్నాడు. పాపుల మొర మొరపెడతారా?
పాపులు కూడా ప్రార్థిస్తారా? ప్రార్థిస్తారు, కానీ ఆయన పట్టించుకోడు. సో మన యొక్క ప్రార్థనకి సరైన జవాబు దొరకట్లేదు అని అంటే, నెమ్మది దొరకట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎక్కడో ఏదో సమస్య ఉంది. ఆ సమస్యను బట్టి ఆయన ఆలకించట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు. సమస్య సరి చేసుకుంటే పట్టించుకునే దేవుడే, మనం నమ్మిన దేవుడు పట్టించుకునేవాడే ఏ పరిస్థితుల్లోనైనా. కాబట్టి నీతి అనే దానికి అర్థం ఏంటనేది మనం ఆలోచన చేసినప్పుడు, రైట్యూస్నెస్ అంటే మేలు చేసేది, అంటే పరిశుద్ధంగా ఉండేది అని దాని యొక్క అర్థం. ఈ నీతిని రెండో విషయంలో మనం ఏం చెప్తామంటే, ఆది నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు మనుషుల్లో. కొత్తగా ఇవాళ ఎక్స్పెక్ట్ చేసేది, దిస్ ఇస్ నాట్ ఎ న్యూలీ ఎక్స్పెక్టెడ్. ఆది నుండి కూడా దేవుడు మనుషుల్లో నీతిని వెతుకుతున్నాడు. జలప్రళయానికి ముందున్న మనుషుల్ని చూశాడు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్తులై ఉన్నారని అన్నాడు. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. జలప్రళయానికి ముందున్న ప్రజల యొక్క స్థితిని చూసినప్పుడు వారు ఎలా కనిపించారు దేవుడికి అని అంటే, 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్తులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లని. అంటే ఇలాగ అక్రమానికి అలవాటు పడిపోయారు. ఈ 9వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నోవాహు వంశవళిదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చేస్తాడు. నీతిమంతుడు నోవాహు అయితే మిగిలిన జనం ఎలా ఉన్నారు? అక్రమ విషయంలో నరమత్తులైన. అంటే అక్రమంగా జీవించడం కూడా పాపమే. అక్రమంగా ఉన్నవారిని ఏమన్నాడంటే దుర్నీతి పరులు అన్నాడు. అంటే నీతికి పర్యాయ పదం ఏంటి? క్రమంగా బ్రతకడం. నోవాహు నీతిమంతుడు అంటే క్రమంగా ఉన్నాడనేగా. మిగిలిన వారు ఎలా ఉన్నారు? వారు తమ అక్రమ విషయంలో నరమాత్తులైనారు. 3వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన 6వ వచనం చదువుదాం. 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతి ఎల్లప్పుడు కేవలం చెడ్డదని. మనం ఇందాక ఒక మాట చూసాం. నీతికి ఆపోజిట్ పదాలు పాపం ఒకటి, చెడు కార్యాలు, చెడ్డ పని. మేలు చేసేవాడేమో యెహోవా, కీడు చేయవానికి మరుగై ఉంటాడు అన్నాడు. మేలు చేసేవాడు మరి ఇంటాడనేగా. నీతిమంతులు మరి ఇంటాడని చెప్పి కీడు చేయవారికి ఆయన ముఖము మరుగై ఉన్నది అన్నాడంటే అర్థం ఏంటి? నీతి అంటే మేలు చేయటం, నీతి అంటే పరిశుద్ధంగా ఉండటం. ఇక్కడ నీతి అంటే ఏంటి? ఏం చెప్పాడు ఇక్కడ కూడా? 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. మరి నోవాహు ఎలాంటి వాడు? నీతిపరుడు. అంటే చెడ్డోడు కాదా? కాదనే కదా అర్థం. అంతమందిలో ఆయన కనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తే అందరూ ఎలా కనపడ్డారంటే చెడుగా ఉన్నారు. చెడుతనము గొప్పది అని అన్నాడు. వారి హృదయం యొక్క తలంపులను ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నాడు. కానీ నోవాహుని ఏమన్నాడు? నీతిమంతుడు తన తరములో నిందారహితుడై ఉన్నాడు అన్నాడు. 7వ వచనం మళ్ళీ ఒకసారి. నోవాహు వంశవళిదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఓహో, అంటే నిందారహితమైన జీవితాన్ని జీవించడం. నీతి అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు నిందారహితమైన జీవితాన్ని జీవించేవారి కొరకు. దేవుడు ఎదురు చూస్తున్నాడు చెడుకు దూరంగా ఉండేవారి కొరకు. దేవుడు ఎదురు చూస్తున్నాడు మంచి పనులు చేసే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే నీతిని ఆది నుండి మనుషుల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్ కాదు ఇది. అప్పటికప్పుడే దేవుడు మనుషుల్లో కోరిందేమీ కాదు. మొదటి మనుషుడైన ఆదాము దగ్గర నుంచి కూడా అదే ఎదురు చూస్తున్నాడు. అన్ని కాలాల్లో అదే ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ నీతి మనిషి ఎలా ఫోకస్ చేయగలడు?
దాన్ని ఎలా రుజువు చేసుకోగలడు? నోవాహు ఎలా రుజువు చేసుకున్నాడంటే 7:1 కూడా మాట అంటాడు చూడండి, యెహోవా ఈ తరములో నీవే నా ఎదురు నీతిమంతుడు అయినట్టు చూచి తిని కనుక నీవును నీటి వారిని వాడలో ప్రవేశించడు. దేవుడు చూస్తున్నాడా? చూచి తిని అంటున్నాడేంటి? ప్రభు కనులు నీతిమంతుల మీదను అంటే చూస్తున్నాడు. ఆయన నీతిమంతుల వైపు చూస్తున్నాడా? చేతకన్ను వేసాడంటే అర్థం ఏంటి? నువ్వే అంటున్నావు కదా అప్పుడప్పుడు బాధల్లో, ఏమో దేవుడు మా మీద చేతకన్ను వేసాడు అంటే అర్థం ఏంటి? ఆయన అలాగ ఉంటాను కారణం ఏంటి? నీతిలో లేవు, నీతి తప్పాం, దుర్నీతి బంధకాల్లో చిక్కుకున్నాం, పాపంలో పొర్లాడుతున్నాం, కీడు చేయడానికి పొంచి ఉన్నాం, మేలు చేసే గుణం లేదు. హృదయంలోని తలంపంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదంటున్నాడు. వాళ్ళందరూ చెడ్డోళ్ళు అంటే ఈయన మాత్రమే ఉన్నాడు, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నావు అన్నాడు. అందుకే దేవుడు ఆయన్ని జలప్రాళి నుండి తప్పించాడు. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. దేన్ని బట్టి కాపాడాడు? వాళ్ళు ఎందుకు లైఫ్ వచ్చాడు అంటే దేవుడు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు మనుషుల్లో నీతిని. నువ్వు నీతిగా ఉన్నావో దుర్నీతిలో బ్రతుకుతున్నావో చూస్తుంటాడు ఆయన. మనం నీతిగా బ్రతుకుతున్నామో దుర్నీతి బంధకాల్లో చిక్కుకున్నావో అదంతా చూస్తుంటాడా? ఖచ్చితంగా దేవుడు అవన్నీ చూస్తూ ఉంటాడు. 7వ వచనం చూడండి ఒకసారి, 6వ వచనం, మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసిన ముందుకు భక్తిహీనులకు వారికి వాటి దృష్టాంతములు వింటగా వాటికి నాశనం విధించాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. నీతిమంతుడగు లోతును తప్పించను. ఆదికాండం 19వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ అగ్నిగంధకాలతో జంట నగరాలు కాల్చివేయబడ్డాయి, సొదొమ గొమొర్రా అనే పట్టణములు. ఎందుకు కాల్చివేయబడ్డాయంటే అది కూడా దుర్నీతి బంధకాల్లో చిక్కుకున్న పట్టణాలే, పాపంలో మునిగి తేలుతున్నటువంటి పట్టణాలే. దేవుని కోపం ఆ పట్టణాల మీదకి పరలోకం నుండి బయలు వెళ్ళింది. ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తిని తప్పించాడు. అతను ఎవరంటే లోతు. ఏంటి లోతులో ఉన్నటువంటి ప్రత్యేకత అని మనం ఆలోచన చేసినట్లయితే నీతి. దేవుడు ఆది నుండి ఎదురు చూస్తున్నాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ. మనుషుల్లో నీతిని వెతుకుతున్నాడు, నీతిని చూస్తున్నాడు. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉంది, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఉంది, వారి ప్రార్థనల వరకు ఆయన చెవులు ఉన్నాయి. పాపల మరి వినడు అని మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయం ఏంటంటే, ఇప్పుడు నోవాహును తప్పించింది నీతే, లోతును తప్పించింది కూడా నీతే. సరే, కాలక్రమంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలోకి వద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. అన్ని కాలాల్లో దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం నీతి. ఇశ్రాయేలీలు నుంచి ఆయన ఏమి ఎదురు చూశాడు? 5వ అధ్యాయము 7వ వచనం చదివితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడేది. నీతి కావాలని చూడగా, 2 సందర్భాలు ఒక మాట అన్నాడు, చూడగా చూడగా అని. చూస్తున్నాడా దేవుడు? చూస్తున్నాడా? అన్నీ చూస్తున్నాడా? మరి అన్నీ చూసేవాడు ఎదుట
న్యాయంగా ఉన్నామో, అన్యాయంగా ప్రవర్తిస్తున్నామో, నీతిగా ఉన్నామో, దుర్నీతి బంధకాల్లో చిక్కుకున్నాం అనేది ఆయనకైనా మనకు కూడా తెలుసా? పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. మనం నిజం చెప్పకపోవచ్చు ఇతరులకి, కానీ మన మనస్సాక్షి అనే కోర్టులో నిలబడినప్పుడు ఏం చెప్తుంది అది? న్యాయంగా ఉన్నానా లేదా, నీతిగా ఉన్నానా లేదా అని చెప్పుద్దా? ఇప్పుడు అలాగా దానికి ఒకవేళ మనస్సాక్షి చెప్పినా కానీ పట్టించుకోలేదంటే ఎవరికి మోసం, ఎవరికి నష్టం అవుతుంటే, ఎవరు అలాగా మనస్సాక్షిని వాత వేస్తారు వారికే నష్టం అది. ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఎదురు చూసిన దానికి భిన్నంగా కనపడింది ఇర్మియా గ్రంథంలో. ఒకసారి 5వ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనంలో, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయం జరిగించచ్చు నమ్మకముగా ఉన్న హెచ్చించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును అన్నాడు. బతికేవాడు కాదంట జోజిబాబు గారు, కనీసం ప్రయత్నించేవాడు లేడంట. బతకాలనే ప్రయత్నం కూడా యత్నించువాడు ఒకడు కనపడినా నేను ఆ పట్టణాన్ని కాపాడతానన్నాడు. ఒకసారి మాట జాగ్రత్త చూడండి. యూదా రాజ్యాన్ని బబులోను చెరకు పంపలే, ఇంకా అప్పటికే ఇశ్రాయేల్ రాజ్యాన్ని అశ్షూరు చెరకు పంపాడు. ఇశ్రాయేల్ రాజ్యం అంటే 10 గోత్రాలు, వారు ఆల్రెడీ అశ్షూరు చెరకు వెళ్ళిపోయారు. యూదా రాజ్యానికి దావీదును బట్టి కొంత సమయాన్ని టైం పీరియడ్ పొడిగించాడు. ఆ పట్టణాన్ని నెబుకద్నెజరుకి కాలక్రమంలో అప్పగించేశాడు. అప్పగించక ముందు ఈ మాట అంటున్నాడు, నేను దాన్ని అప్పగించకుండా ఉండాలంటే కనీసం దాని రాజవీధుల్లోకి వెళ్ళి విచారణ చేయండి, న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు కనీసం, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడున్నా కనీసం, బ్రతికేవాడు కాదంట, కనీసం ప్రయత్నించేవాడున్నా ఆ పట్టణాన్ని నేను కాపాడుతానన్నాడు. కానీ ఒక్కడు కూడా లేడని దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం అని చెప్తుంది. ఒకసారి చదువుతాం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదువుతాం, 14వ వచనం నుండి 13 నుంచి చదువుతాం పోనీ. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసున కఠినపరుచుకుని, ఇదిగాక యాజకులలోనూ, అంటే రాజే కాదు యాజకులు కూడా, జనులలోనూ అధిపతులకు వారును అన్ని జనులు పూజించి హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేమునందు పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యాలను తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. ఆయన వారికి కల్దీలో రాజును రప్పింపగా, ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా, అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించాను. అతడు యవ్వనుల యందైనను యువతుల యందైనను ముసలి వారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. అతడు వారిని అందరినీ అతని చేతికి అప్పుడు దేవుడు వారిని అందరిని అతని చేతికి అప్పి, మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి మందిర ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి రాజు నిధుల్లోనిదేమి అధిపతుల నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతా బబులోనికి తీసుకుని పోయి, ఇదిగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని నగరులను కాల్చివేసిరి. ఒకసారి చూడండి, నాకెళ్ళి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాడు. యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి చూడండి, దాని రాజవీధుల్లో విచారణ చేయండి. న్యాయంగా బ్రతకడానికి, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు ఒక్కడున్న పట్టణాన్ని కాపాడుతాడు. కాపాడా? కాపాడలా. ఎందుకని కాపాడలా అంటే కనీసం న్యాయంగా నీతిగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఇశ్రాయేలు జనాంగం మధ్య, యూదా ప్రజల మధ్య. అందుకని దేవుడు నెబుకద్నెజరు వారి మీదకి
పంపాడు. పట్టణాన్ని కాల్చివేశాడా? నాశనం చేశాడు అతను. అంటే ఏమి నేర్పుతున్నాడు దాని ద్వారా మనకనంటే, ఆయన ఎదురు చూస్తున్న నీతి లేకపోతే ఆయన కోపం వచ్చింది. అందుకని ద్రాక్ష తోట నరికేస్తాడు. ఎందుకు నరికాడనంటే, న్యాయం కావాలని చూస్తే బలత్కారం కనపడింది, నీతి కావాలని చూడగా రోదన వినపడింది. అంటే వ్యతిరేకమైనటువంటి ఫలాలు. రైతుకి బాధ కదా, ద్రాక్షకాయ కోసి అలా నోట్లేసుకుంటే చేదుగా ఉంది, కారు ద్రాక్ష అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చేదు కాయలు కాసాయి. ఆయన ఎదురు చూసిన ఫలాలు ఒకటైతే మరో ఫలం ఏంటి? ఎదురు చూసిన ఫలాలు న్యాయం, బలత్కారం కనపడింది. నీతిని ఎదురు చూశాడు, రోదన కనపడింది. దేవుడు అన్ని కాలాల్లో మనుషుల్ని ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే నీతి, న్యాయం. దేవుని రాజ్యం అంటే ఏమన్నాడు? రోమా 14:17 మనం చదివాం. నీతి, న్యాయము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నాడు. వాటిని తర్వాత ఆలోచిస్తాం. మనం ఏం చెప్తున్నాం? దేవుని రాజ్యం అంటే నీతి. దేవుని రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజు నీతి చంద్రుడు. ఇర్మియా గ్రంథం 23:5 చదివితే, ఈ దేవుని రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజు ప్రభువైన యేసు, ఆయన నీతి చిగురు అని పిలువబడ్డాడు. యెహోవా ఎలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదులకు నీతి చిగురు పుట్టించాను. తోట నరికేసాడు కదా జోజిబాబు గారు. సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట ఇశ్రాయేలీలు, యూదావారు ఆయనకి ఇష్టమైన వనం. దాన్ని నరికేసాడు తోట. అందులో ఒక యెషయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి దావీదు అని ఒక కుమారుడు ఉన్నాడు. యెషయి మొద్దు నుండి, దావీదు వంశం నుండి చిగురు పుట్టుంది అన్నాడు. ఎవరా చిగురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటి ఆయన స్పెషల్? నీతి చిగురు పుట్టించును, అతడు రాజే పాలన చేయును, అతడు వివేకముగా నడుచుకుని కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అంటే ఆయన స్థాపించే రాజ్యములు ఏముంటాయి? నీతి న్యాయాలు ఉంటాయి. దేవుడు ఆది నుండి మనుషులు ఏదైతే ఎదురు చూశాడో అవి యేసు ప్రభు వారు స్థాపించిన రాజ్యములో ఉంటాయి. మనం ఆయన రాజ్యంలో ఉంటే ఎలా ఉండాలి? అప్పుడు నీతి చిగురికి అంటుకట్టబడితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి చెట్టును ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి చెట్టును మరి ఎక్కువగా ఫలించవలన దానిలోని పనికిరాని దాన్ని తీసేస్తాడు అని అన్నాడు. యోహాను సువార్త 15 చదివితే, ఒకప్పుడు ఇశ్రాయేలు అనే సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట నరికేశాడు. మళ్ళీ వ్యవసాయం ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. మళ్ళీ ఏ వ్యవసాయం చేస్తున్నాడు? మళ్ళీ ద్రాక్ష తోట వ్యవసాయం చేస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఆయన ఎదురు చూసే ఫలాలేంటి? నీతి, న్యాయం. ఒకప్పుడు శ్రేష్టమైన తీగలు నాటాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకూబు అనే వారి నుండి ఇశ్రాయేలు అనే జనాంగాన్ని తెచ్చాడు బయటికి. వారు చెడిపోయారు కాలక్రమంలో. మరొక శ్రేష్టమైన తీగని, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఆ ద్రాక్షవల్లితో మరొక వ్యవసాయం స్టార్ట్ చేశాడు. వ్యవసాయకుడు దేవుడే. ఇప్పుడు అప్పుడు వ్యవసాయకుడు ఎవరు? దేవుడే. ఇప్పుడు వ్యవసాయకుడు ఎవరన్నారు? యేసు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అన్నాడు. సంఘం దేవుడు చేస్తున్న వ్యవసాయం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 చూడండి. సంఘము దేవుడు చేస్తున్న వ్యవసాయం. 3:9 మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము అయినారు. ఎవరు? మీరు అంటే సంఘము, దేవుని వ్యవసాయము. దేవుడు వ్యవసాయం చేస్తున్నాడా? జోజిబాబు గారు వ్యవసాయం చేస్తున్నాడా? దేవుడు ఆనాడు చేసిన వ్యవసాయం ఏంటి? ద్రాక్ష తోట. ఎవరా ద్రాక్ష తోట? ఇశ్రాయేలీయులు. యెషయా గ్రంథం 5 మనం చదివిన ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీయులు. నేడు చేస్తున్న వ్యవసాయం ఏంటి? దేవుడు ద్రాక్ష తోట వ్యవసాయమే. ఏంటి ఇప్పుడున్న ద్రాక్ష తోట? సంఘము. సంఘము దేవుని యొక్క వ్యవసాయం. ఆ రోజు ఎదురు చూసిన ఫలాలేంటి? నీతి న్యాయాలు. ఆయనకి ఏమి ఎదురయ్యాయి?
కారు ద్రాక్షలు. న్యాయం కావాలని చూడగా బలాత్కారం, నీతి కావాలని చూడగా రోదన. అందుకని తోట ఏం చేశాడు? నరికేశాడు. మరలా ఫ్రెష్గా ఏం చేస్తున్నాడు? మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేశాడు. అప్పుడు తీగలు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష వల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన నీతి చిగురు. ఎవరైనా నీతి చిగురు. ఇప్పుడు ఆయనతో కలిసి అటాచ్ చేయబడితే, ఇప్పుడు మామిడి మొక్కని బంగిని పెళ్ళి మామిడి మొక్కని అంటుకడితే బంగిని పెళ్ళి వస్తుంది. తెలుసా మీకు? కాయలు తింటమే తెలుసా, లేకపోతే దాన్ని అంటు కడతారని తెలుసా మీకు? అంటే వేణుగారు తెలుసులే, నాకు తెలుసు. మీలో ఎవరికైనా తెలుసా? మామిడి మొక్క మామిడికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటు కడతారు. 2 కొమ్మలు సన్నగా చెక్కి జాయింట్ చేసి దారంతో గట్టిగా కట్టి ఒక ముంతులో పెట్టి దాంట్లో మట్టి పోసి అంటు కడతారు. రైతు చేసే పని అది. మామిడి మొక్కలు అంటు కడితే మామిడి కాయ వస్తుంది. అంటే అందులో కూడా రకాలు ఉన్నాయి. బంగిని బిళ్ళని, చిన్న రసాలని, పెద్ద రసాలని, తోతాపురి లేదా కల్టర్ కాయని అంటారు. ఏ మొక్కను అంటు కడితే ఆ కాయ వస్తుంది. ఇప్పుడు యేసుతో జత చేయబడితే, యేసుతో అంటుకట్టబడితే, నీతి చిగురుతో అంటుకట్టబడితే, నీతి చిగురైన యేసుతో అంటుకట్టబడితే ఏ ఫలాలు రావాలి? అది రావట్లేదంటే అర్థం ఏంటి? ఆయన ఏందో లేవు. మామిడి మొక్కకే బంగిని బిల్లు కడితే బంగిని బిల్లు కాయేస్తుందండి. నీతి చిగురైన యేసుతో నువ్వు అంటగట్టబడితే నీతి రావట్లేదంటే అర్థం ఏంటి? ఆయనతో లేవు. జస్ట్ పుకారు, షికారంతా శాతంతోనే. యేసుక్రీస్తు పుకారు, షికారేమో శాతానుతో. నేను యేసు ప్రభుతున్నా అని చెప్తాను. కానీ ఉందెవరితో? శాతానుతో. నిజంగా యేసుతో ఉంటే నీతి, న్యాయం అనే ఆ ఫలాలు మనలో కనపడాయి. దేవుడు ఎదురు చూసేది అదే కదా. వ్యవసాయం మరలా తిరిగి స్టార్ట్ చేసిన దానికే కదా. క్రీస్తు చేసినందు మనం సంఘము దేవుని వ్యవసాయం అన్నాడు కదా. సంఘం అనే దేవుని వ్యవసాయంలో దేవుడు నేడు ఎదురు చూసేది కూడా నీతి న్యాయమే. ఒకవేళ నువ్వు నీతి న్యాయం అని ఈ ఫలాలు నీళ్ళు ఫలించకపోతే ఆయన చెవులు నీ వైపు ఉండవు. ఆయన కనుదృష్టి నీ వైపు. యెహోవా కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి అన్నాడు. ఆయన కనుదృష్టి నీ వైపు తిరగట్లేదంటే, ఆయన చెవులు నీ మొరలు వినటలేదంటే, పట్టించుకోవట్లేదంటే దాని అర్థం దేవుడు నీ నుండి ఏది ఎదురు చూస్తున్నాడో అది జరగట్లేదని అర్థం. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, న్యాయం. దేవుని రాజ్యం ఆల్రెడీ స్టార్ట్ అయింది. యేసుప్రభు దాన్ని ప్రారంభించాడని మనం ఇప్పటివరకు చూసాం, గత వారం వరకు. ప్రారంభించిన రాజ్యం అంటే ఏంటి మనకు అర్థం కావాలి కదా. ఆ రాజ్యంలో నేను పౌరురాలను అంటే అర్థం ఏంటి? న్యాయంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని తన అర్థం. అందుకే దేవుడు ఆ రాజ్యాన్ని స్థాపించిన భూమి మీద. నీతిని స్థాపించే నీతి చిగురు ప్రభువైన యేసు. భూమి మీద ఏం జరిగిస్తాడన్నాడు? 23 చదివాం కదా. ఆయన భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడు. ఆయన రాజ్యములో, క్రీస్తు యొక్క రాజ్యములో నీతి న్యాయాలు ఉంటాయి. లాస్ట్ టైం మనం చదివాం కొలస్సీ 1:13. ఆయన అంటే తండ్రి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారులు ఉంది, అంటే సాతాను యొక్క అధికారులు ఉంది, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి చేర్చాడని అన్నాడు. కుమారుడైన క్రీస్తు నీతి చిగురైతే రాజ్యంలో ఉన్న పౌరులు ఎలా ఉంటారు? రాజు ఒకవేళ నీతి తప్పితే ప్రజలు కూడా దారి తప్పుతారు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి రాజు నీతి తప్పాడా? మనం దినవృత్తాంతాలు 2 గ్రంథం 36:14 చదివాం కదా. అందులో రాజు తప్పాడు, అధిపతులు తప్పారు, యాజకులు తప్పారు, సామాన్య ప్రజలు కూడా నీతి న్యాయాలు తప్పారు. అందుకని దేవుడు నెప్పదేసిన వారి మీదకి కనీసం న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు కూడా లేని పరిస్థితుల్లో దేవుడు నెప్పదేసిన వారి మీదకి పంపి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టించాడు. దొరికిన వాళ్ళని చాలా మందిని ఆ రోజు చంపేశాడు నెప్పదేశం. ఎందుకు పంపాడు అలాగా దేవుడు అంటే న్యాయంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి అట్లీస్ట్ ట్రై చేసేవాడు కూడా ఒకడు కొన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అందుకే
అందుకే రోమా 3:11 ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని. అందుకే యేసుప్రభు రావాల్సి వచ్చింది, నీతిని స్థాపించడానికి వచ్చాడు. యేసుప్రభు రాజ్యం అంటే నీతిని జరిగించే ప్రజలతో కూడినది. ఆ ప్రజలు నీతిని జరిగించేవారే అంటారు. లాస్ట్ ఒక విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా దేవుడు చెప్పిందే నీతి. మనం ఏదో ఒకటి అనుకొని చేసేది నీతి కాదు. దాన్ని స్వనీతి అని అన్నాడు. 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ, దేవుని నీతి, స్వనీతి. నువ్వు దేవుని రాజ్య పౌరాలు అయితే దేవుని నీతిని స్థాపించాలి, కానీ స్వనీతిని స్థాపించే ప్రయత్నం చేయకూడదు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమే నేను దేవునికి చేయి ప్రార్థన అయిందని. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు, ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపగోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి, స్వనీతి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఐగుప్తు దేశాన్ని బబులోనికి పంపించేశాడు? యెరూషలేము పట్టణాన్ని ఎందుకు తగలబెట్టించాడు దేవుడు? ఆ రోజు అనేక మంది నెబుకద్నెజరు చంపుతుంటే దేవుడు ఎందుకు అలా వదిలేశాడు? పంపింది ఆయనే కదా. నెబుకద్నెజరు పంపింది ఎవరు? ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి పంపింది ఎవరంటే దేవుడే పంపాడు. ఎందుకు అలా చేశాడనంటే, వారు దేవుని నీతి నెరగక స్వనీతిని స్థాపింపబోనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. ఏనాడైనా సరే స్వనీతిని స్థాపించే ప్రయత్నం దేవుని పిల్లలు చేయకూడదు. ముఖ్యంగా ఈనాడు క్రీస్తు సంఘ సభ్యులు స్వనీతిని స్థాపించకూడదు. క్రీస్తు సంఘం అంటే దేవుని రాజ్యం, క్రీస్తు యొక్క రాజ్యం, నీతి చిగురైన యేసు ప్రభు యొక్క రాజ్యం. నీతి న్యాయములు జరిగించేటటువంటి ప్రజలై ఉన్నారు వాళ్ళు. అందుకే క్రీస్తు సంఘాన్ని భూమి మీద స్థాపించాడు దేవుడు. చరిత్రలో తరతరాలుగా దేవుడు ఎదురు చూస్తున్నది మనుషుల మధ్య జరగనప్పుడు, ఆఖరికి కనీసం ప్రయత్నించేవాడు కూడా లేనప్పుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు భూమి మీద నీతి న్యాయాలు స్థాపించడానికి నీతి చిగురిని పంపాడు. దావీదు వంశంలో నుండి యేసు ప్రభువుని పంపాడు. ఎవరు ఆయన అంటే నీతిని స్థాపించే రాజు. ఆయన రాజ్యంలో ఏముంటాయంటే నీతి న్యాయాలు ఉంటాయి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అది నిరాశ ఎదురైంది. ద్రాక్షకాయలు కావాలని కోచి నోట్లు వేసుకుంటే కారు ద్రాక్షలు కాసింది. దేవుడు ఎన్ని చేశాడో వాళ్ళకి. శ్రేష్టమైన తెగలు ఇచ్చాడు, మంచి నేలను తీసుకున్నాడు, నీరు పెట్టాడు, ఎరువేశాడు, రాళ్ళని ఏరేశాడు, చుట్టూ ఉన్న అన్నజనులు లేకుండా చేశాడు, పాలు తేలి ప్రవహించి దేశంలో ప్రవేశపెట్టాడు, అద్భుతంగా వారిని పోషించాడు. అయినా సరే న్యాయంగా బ్రతకడానికి అట్లీస్ట్ ట్రై చేసేవాడు కూడా ఒక్కడుగా లేని పరిస్థితి ఏర్పడినప్పుడు నెబుకద్నెజరు వారి మీదకి పడ్డాడు. స్వనీతిని స్థాపిస్తే దేవుని కోపం. స్వనీతిని స్థాపించడానికి ప్రయత్నించకూడదు ఇశ్రాయేలు లాగా. కాకపోతే అక్కడక్కడ క్రీస్తు సంఘ సభ్యులు కూడా స్వనీతిని స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఏంటో మరి మా మీద దేవుడు చేస్తాను వేసాడు. స్వనీతిని స్థాపించే అలాగే ఉంటుంది పరిస్థితులు. ఎందుకు స్వనీతి అంటే ఏంటి, దేవుని నీతి అంటే ఏంటి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. దేవుని నీతి అంటే దేవుని వాక్యం చెప్పింది చేయటం. స్వనీతి అంటే వాక్యానికి భిన్నమైన కార్యక్రమాలు చేయటం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలిగింది. ఓహో, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రాసెస్ ఏంటి? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించినవన్నీ మన గైకొనటం వలన మనకి నీతి కలుగుతుంది. దేవుని ఎదుట ఏ మనుషుడైనా నీతిమంతుడిగా కనబడాలంటే
దేవుని ఆజ్ఞలు గైకొనుట ద్వారా మాత్రమే సాధ్యం అది. అందులోనే నీతి ఉంది, దేవుని నీతి. దేవుని ఆజ్ఞల్లోనే దేవుని నీతి ఉంది. దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి చేసే ప్రతిదీ కూడా స్వనీతిని స్థాపించటమే. లోకం దృష్టిలో నేను ఎంత భక్తుడైనా అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి తోచిన కార్యాలన్నీ చేసేవారు స్వనీతిని స్థాపించే స్వనీతి పనులు. రోమిలికి రాసిన పత్రిక. నేడైనా అదే పరిస్థితి. నాడు ఇశ్రాయేలులకైనా దేవుని ఆజ్ఞలు పాటించటమే నీతి, దానికి భిన్నంగా ఉండటమే స్వనీతి. నేడు క్రైస్తవులు కూడా అదే చెప్తున్నాడు. రోమా పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచున్నాడు. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు తన నీతిని బయలుపరిచాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడమే ఆనాడు నీతికి మూలం. ఈనాడైతే దానికి వేరుగా బయలుపడింది ఏంటి? క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చిన క్రొత్త నిబంధన అనుసరించడమే నేడు నీతి. కొత్త నిబంధన చట్టాన్ని పక్కన పెట్టి చేసే ఏ పనైనా స్వనీతే. అది దేవుని ప్రేమకి పాత్రులు గారు, కానీ దేవుని శాపానికి గురవుతారు. ఆయన చెవులు వారి వైపు ఉండవు, ఆయన చూపు వారి వైపు ఉండదు. కొత్త నిబంధన సిస్టాన్ని నేర్చుకొని దానికి అనుకూలంగా బ్రతికేవారు దేవుని నీతిని స్థాపించేవారే అంటారు. నేనేం చెప్పాను ఈరోజు? దేవుని రాజ్యం, దేవుడు సకలయుగాల రాజు, నేడు దేవుని రాజ్యము క్రీస్తు స్థాపించిన ఆయన సంఘం అని గత వారం మనం చూసాము. ఈ వారం మనం ఏం చూసామంటే ఆ సంఘములో దేవుని నీతి ఉంటుంది. దేవుని రాజ్యం అంటేనే నీతి అని అన్నాడు. ఈ నీతి ఆది నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన కూడా భూమి మీద నీతి న్యాయాలు స్థాపించేవాడు. 29:24 అంటాడు, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకుంటాం బట్టి ఆనందించండి, దాన్ని బట్టి నేను ఆనందిస్తాను అని అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు భూమి మీద నీతి న్యాయాలు స్థాపిస్తూ ఆది నుండి మనుషుల్లో ఏమో చూస్తున్నాడు? నీతిని, న్యాయమును ఎదురు చూశాడు. అది ఆయన నిరాశ ఎదురైంది. యేసుప్రభు ద్వారా దాన్ని తీర్చుకునే ప్రయత్నంలో క్రీస్తు సంఘాన్ని భూమి మీద స్థాపించాడు. అందులో ప్రవేశించినటువంటి స్త్రీ పురుషులు నీతిని స్థాపించే ప్రజలై ఉండాలి, లేకపోతే వారిని కూడా నరకాన్ని పంపుతాడు. దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుణంలో పడేస్తాడన్నాడు. ఎక్కడి నుంచి? రాజ్యం నుంచి. రాజ్యంలో కూడా ఉంటారు ఆ దుర్నీతి పనులు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 41వ వచనం అనుకుంటా. 13వ అధ్యాయం 41వ వచనంలో, మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయండి. ఎక్కడి నుంచి? వారు ఆయన రాజ్యంలో నుండి. అంటే ఆయన రాజ్యం అంటే ఏంటి? సంఘం అని చూసాం కదా. అంటే సంఘంలో ఎవరుంటారు? నీతిమంతులతో పాటు ఎవరుంటారు? దుర్నీతి పనులు. అక్కడ ఏమన్నాడండి? కొన్ని ఉపమానాలు చెప్పాడు. దేవుని రాజ్యము పొలం అన్నాడు. పొలం అన్న తర్వాత ఏముంటాయి? గురుగులు, గోధుమలు కూడా. ఇప్పుడు గురుగులు ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. గోధుమలు ఏం చేస్తాడు? కొట్లో పోసుకుంటాడు. పొలము దేవుని రాజ్యం అంటే సముద్రంలో వేయబడిన వల అన్నాడు. వలకి ఏమవుతాయి? మంచి చెడ్డ రెండు వస్తాయి. కానీ బొట్టలు వేసుకునేది ఏంటి? జాలరి బొట్టలు వేసి ఏం వేసుకుంటాడు? చెత్త చెదారం కూడా వస్తుంది. వల సముద్రంలో వేయగానే చెత్త చెదారం, నాసు, పీసు, పాములు, కీటకాలు అన్నీ వచ్చే అవకాశం ఉంది. అతను బయట ఇలాంటి ఏం చేస్తాడు? చెత్త చెదారం అంతా పక్కకు గేట్ చేసి పక్కకు నెట్టేసి పరుగుచ్చే చేపలే బొట్టలు వేసుకుంటాడు. అంటే దేవుని రాజ్యంలో కూడా చెత్త ఉంటుందా? భాగ్యరేఖ, దేవుని రాజ్యం అనే క్రీస్తు సంఘంలో కూడా చెత్త చెదారం ఉంటుందా? చెత్తని పోగేసి కాల్చేసే టైం ఉందా? చెత్తగా ఉన్నావా? పనికొచ్చే గింజగా ఉన్నావా? చెత్తగా ఉన్నావా? పనికొచ్చే చేపగా ఉన్నావా? ఈ 13 అధ్యాయాలు కొన్ని ఉపమానాలు చెప్పాడండి. దేవుని రాజ్యం అంటే పొలం అన్నాడు. గురుగువా, గోధుమ, పనికొచ్చే చేపవా, చెత్తవా? లేదంటే నీతిగా ఉన్నావా, దుర్నీతిగా ఉండి నరకానికి వెళ్ళే, అగ్నిగుండానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉంటే సరిపోదు. అందులో
నీతిగా బ్రతికితేనే, లేదంటే ఈ దుర్నీతి పనులు కూడా సమకూర్చి ఎక్కడ పడేస్తారు అన్నాడు. అంటే నరకానికి వెళ్ళే వాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు కూడా ఉంటారా? అదేగా దాని అర్థం. క్రీస్తు సంఘ సభ్యుడైనంత మాత్రాన, సభ్యురాలైనంత మాత్రం పరలోకానికి వెళ్తారు. మీకు క్రమం లేకుండా, మర్యాద లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, ఆరాధన అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే కనీస గౌరవం లేకుండా వెచ్చలవిడిగా జీవించేవాడు క్రీస్తు సంఘ సభ్యుడైనంత మాత్రాన, వెచ్చలవిడిగా జీవించే స్త్రీ క్రీస్తు సంఘ సభ్యురాలైనంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారా? సమకూర్చి అగ్నిగుండానికి వేసేవాళ్ళు వీరు కూడా ఉన్నారని చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్య పౌరులారా, క్రీస్తు సంఘ సభ్యులారా, నీతిని స్థాపించే ప్రజలై ఉండాలి. ఇదే దేవుడు క్రీస్తు సంఘాన్ని భూమి మీద స్థాపించడానికి ఎలా ఉద్దేశం. చరిత్రలో ఎక్కడా జరగని యేసు ప్రభు ద్వారా జరిగించాలని దేవుడు క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. వచ్చేవారు మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుని రాజ్యం అంటే సమాధానము. రోమా 14:17 మనం చదివినట్టుగా దేవుని రాజ్యం అంటే సమాధానం. ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రద్ధగా మీ అందరికి కూడా వందనములు సమర్పిస్తూ ముగిస్తున్నారు. అందరికి కూడా వందనములు.